ఆస్తి ప్లాట్లు మరిదికి మొత్తం అడ్డగోలుగా వీడీసీ కమ్యూనిటీ మొత్తం రిజిస్ట్రేషన్ చేపించడం జరిగింది. వీడీసీలో మాకు న్యాయం అయితే లేదు, అందులో మొత్తం అన్యాయమే చేస్తున్నారు. అంబటి క్యాషర్ మోహన్ రెడ్డి ఆల్రెడీ యారవాడి మేము 2021 సంవత్సరంలో యారవడ్డము మా మరిదికి వంచేయడం జరిగింది. పంచిచ్చినాక మళ్ళీ వీడీసీలో మా మరిది బతిచ్చి మా అత్త విషయం మాట్లాడతామని మాకు వీడీసీ నుంచి ఇంటికి ఒక మనిషి వచ్చి చెప్పడం జరిగింది వీడీసీ నుండి. కానీ వీడీసీలోకి వెళ్ళినాక మా భర్త సంపాదించిన ఆస్తులు మొత్తం మా మరిదికి రిజిస్ట్రేషన్ చేపించారు. మోహన్ రెడ్డి అన్ని ప్రూఫ్స్తో సహా ఊహించినాం మేము మోహన్ రెడ్డికి, కానీ ఆయన ఒక్క ప్రూఫ్స్ పడతలేడు. మీటింగ్కి మా భర్తను ఒక్కనే పిలుస్తున్నాడు. మా మరిది ఒక్క మీటింగ్కి కూడా హాజరు కాలేడు. మా మరిది ఇంట్లో ఉంటే మా ఇంటి పంచాయతీ మొత్తం మోహన్ రెడ్డి ఒక్కడే మాట్లాడుతున్నాడు. అందులో నెంబర్లు ఉన్న మనుషులు కూడా మాట్లాడినా కానీ ఆ నెంబర్లను కూడా మాట్లాడనిస్తలేడు మోహన్ రెడ్డి. ఎవరు మాట్లాడితే వాళ్ళని నువ్వు మూసుకొని నీకు తెలియదు అని బెదిరించడం జరుగుతున్నది. అలాగే మా భర్తని కూడా నేను చంపేస్తా కొడతా అని బెదిరించడం మీటింగ్లోనే జరిగింది. మా మరిది ఇంటి మీదకి చాకు రాడు తీసుకొని మా భర్తని నన్ను చంపేయగలిగి 2 సార్లు వచ్చిండు. చేపూర్కి వచ్చినాక నాకు ఒక పేపర్ రాసిచ్చిండ్రు. వీడీసీ కమ్యూనిటీ నాకు ఆరోగ్యం మంచలేక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన, అయితే రిజిస్ట్రేషన్ చేసిస్తావా చేసియవా అని వీడీసీ వాళ్ళు మా చేపూర్ గ్రామానికి ఒక 4-5 మెంబర్స్ క్యాషర్ వీళ్ళందరూ వచ్చి మా భర్తని బలవంతంగా వీడీసీకి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకుపోయి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు. నాకు చేపూర్లో ఒక పేపర్ కూడా రాసిచ్చిండు క్యాషర్ మోహన్ రెడ్డి. అదేంది ఇది ఒక్కదానికి సంతకం పెట్టమ్మా, మిగతా భూములది నేను ఈ పేపర్ రాసిచ్చింది. ఈ పేపర్ నేను ఎందుకు రాపించుకున్నానంటే ఈ మిగతా భూములకి మేము రిజిస్ట్రేషన్ చేయించాము, నువ్వు ఏదైతే భూమి ఉన్నదో ఆ భూమి బయట పడ్డాకనే అది ప్రూఫ్ అయినాకనే ఇవి రిజిస్ట్రేషన్ చేసిస్తామని నేను మోహన్ రెడ్డితో ఒక పేపర్ రాయించుకున్నా. ఆ పేపర్ రాయించుకున్నా కానీ ఆ పేపర్ మళ్ళీ ఇది నువ్వే రాపించినావు కదా అని మోహన్ రెడ్డికి నేను తీసుకుపోయినా. పేపర్ చూపిస్తే ఈ పేపర్ ఏది నడదమ్మా, నువ్వు రిజిస్ట్రేషన్ చేసిస్తావా చేసియవా, నీకు ఇంత ఖర్చు చేస్తా, రోజుకు 1-3 లక్షల ఖర్చు చేస్తాడంట, స్పెషల్ బాడీ ఊకోబెడతాడంట, స్పెషల్ బాడీ ఊకోబెట్టి మీకు ఇంత ఖర్చు చేస్తా అంత ఖర్చు చేస్తా అని రోజు మాకు ఫోన్స్ వస్తున్నాయి, వీడియో ఉంది వాళ్ళది, రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర అన్నీ. ఖర్చు చేస్తామని బెదిరించడం, మధ్యవర్తికి బాగా మాకున్న జమ్నత్ మనిషికి కూడా బాగా టార్చర్ పెడుతున్నారు. మీరు రిజిస్ట్రేషన్ చేసిస్తారా చేసియ్యరా అని బాగా టార్చర్ పెడుతున్నారు మాకు. అయితే మా సైడ్ జమ్నత్ ఉన్న మనిషి వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటాడు. అమెరికాలో ఉన్న ఆయనకి కూడా మా మరిది ఫోన్ చేసి మా సైడ్ జమ్నత్ ఉన్న మనిషిని మీరు ఇంట్లో మీ నాన్న నేను ఇన్వాల్వ్ కావద్దను, వాళ్ళకు సపోర్ట్ మాట్లాడొద్దని వాళ్ళ అమెరికాలో ఉన్న మా జమ్నత్ మనిషి కొడుక్కి కూడా ఫోన్ చేసి ఆయనను బెదిరించడం జరిగింది మా మరిది.